నిన్న ప్రతాప్ రెడ్డి గారి ప్రెస్ మీట్ను పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారికి గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తెలియనిది ఏమనగా అంటే గజ్వేల్ పట్టణంలో 10 సంవత్సరాలుగా ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేరకుండా మిగిలిపోయినాయి. 10 సంవత్సరాల నుంచి చేయలేని అసమర్థ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల నాడు రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు, పూర్తి చేయలేదు. 10 ఏళ్ల నాడు డబ్బాలు తీసిస్తామన్నారు, డబ్బాలకి జాగాలు చూపించలేదు. 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు కూడా 10 సంవత్సరాల నాడు నిర్వాసితులందరికీ కూడా మేము ఏదో ఒక ఉపాధి చూపిస్తామన్నారు, ఉపాధి చూపించలేదు. ఇలా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది రాక్షస పాలన అని. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, నీ మీద గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఈరోజు నువ్వు సమర్థించుకుంటున్నావు, ఒప్పుకుంటున్నావు అని అంటే నీకు ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడాల్సిందే. మరి ఇదే విషయం నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రభుత్వం మంచిది అని చెప్పానని నువ్వు వకాల్తా ఇస్తున్నావు కదా, జడ్జి ముందట అదే కన్ఫ్యూషన్ ఇచ్చేసేయి. అదే కన్ఫ్యూషన్ ఇచ్చినట్లయితే నీ ఉన్న కేసులన్నీ కూడా నీకు ఖచ్చితంగా శిక్ష పడతాయి. ఎందుకనంటే ఒక మంచి ప్రభుత్వం అని నువ్వు కితాబిచ్చినావు, ఆ మంచి ప్రభుత్వం నీ మీద కేసులు పెట్టింది కదా, ఆ కేసులన్నిటికి కూడా నువ్వు జవాబు చెప్పుకునే స్థితిలో ఉండి ఇలా కాంగ్రెస్ను విమర్శిస్తున్నావు అని అంటే నీ యొక్క అవకాశవాదానికి, నీ ధనదాహానికి పరాకాష్ఠగా ఇవాళ నిలుస్తుంది. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నావు అన్న విషయం అర్థమవుతుంది. ఈరోజు ఎంతోమందికి లేఅవుట్లు చేసి ప్లాట్లు ఇచ్చినావు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలే. ఇది రాక్షస పాలన, మంచి పాలన. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఇలా గజ్వేల్లో 15 సంవత్సరాల నుంచి గజ్వేల్లో రాజకీయం చేస్తున్నావు. మరి నీ దగ్గర ప్లాట్లు కొన్న వాళ్ళు ఒకరని ఇల్లు కట్టుకున్నారా నీ వెంచర్లా? మరి 5 సంవత్సరాలు నువ్వు అధికార పార్టీలో కేంద్రంగా పనిచేసినావు కదా, మరి ఆ ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మధ్యలో ఉన్న ల్యాండ్ లిటిగేషన్ ఎందుకు తీసేపించి సామాన్యులకు న్యాయం చేయలేకపోయినావు? అంటే 10 సంవత్సరాల నుంచి చేయని ప్రభుత్వం 5 నెలలనే మొత్తం ఇదంతా ఏదో బ్రహ్మాండంగా చేస్తుంది అని చెప్పని ఇలా నువ్వు కాంగ్రెస్ను విమర్శించే స్థాయికి వచ్చినావు అని అంటే మొన్న నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చెప్తాను? నువ్వు ఇలా ద్వారం మూసుకుపోయేసరికి మళ్ళీ ఆ పంచన చేరి నువ్వు కాంగ్రెస్ను విమర్శించే కాడికి వచ్చినావు. ఇది తప్పు. రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి. ఈరోజు కూడా అధికారం గజ్వేల్లో మీకే ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే ఎమ్మెల్సీ అధికారం ఎమ్మెల్సీకి ఉన్నది, అధికార మున్సిపాలిటీ ఉన్నది. ఎన్నో మిగిలిపోయిన పనులున్నాయి. వీటికి చర్య తీసుకోవాల్సింది పోయి అన్ని పెండింగ్ పెట్టి కాంగ్రెస్ని బదనాం చేద్దామన్న ఉద్దేశంతో ఇలా మీరు వ్యవహరిస్తున్నారు తప్ప మరి ప్రజలకు మేలు చేద్దామన్న విషయాన్ని మీరు ఏ రోజు కూడా దృష్టికి వస్తలేదు మీకు. కాబట్టి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాము, సమయం వచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో మేలు జరుగుతుంది. మీరు మిగిల్చిన పనులు మేము పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాము. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నా కానీ మాకు శాతనైనంత మటుకు మేము ఈ ప్రభుత్వంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం.